టీచర్ కోనంగి విశాల గారు 1964 నవంబర్ 17న ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మంగళంపేట రేణుమాకులపల్లె అను కుగ్రామంలో కోనంగి చిన్నబ్బ, కోనంగి బత్తెమ్మ అను రైతు దంపతులకు చిన్నారి కూతురు మునెమ్మగా జన్మించారు. తన తండ్రి తరువాతి తండ్రి వంటి ఒక్కగానొక్క అన్నయ్య కోనంగి వెంకటేష్ గారితో కలిసి అల్లారు ముద్దుగా అన్యోన్యంగా బంధుమిత్ర సమేతంగా పెరిగారు. చిన్న వయసులో తన చురుకుతనం, ఆటలు, చదువుల పట్ల ఆసక్తికి తన స్నేహితులు, ఉపాధ్యాయుల మన్నన పొంది తనకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయునిచే విశాల అను నామకరణం పొంది ఆ విశాలమైన హృదయంలో తన కుటుంబంతో పాటు ఎందరో విద్యార్థులకు ఆశ్రయం ఇచ్చారు. యుక్త వయసులోనే చదువు ప్రాముఖ్యతను తెలుసుకొని అన్నయ్య ప్రోత్సాహంతో మనసుని దృఢం చేసుకొని తల్లిదండ్రులను విడిచి తిరుపతి పట్టణం శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదువులను పూర్తి చేసి బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టారు. తన 19వ ఏట తన అన్నయ్య తల్లిదండ్రుల కోరిక మేరకు అప్పటికి తిరుమల తిరుపతి దేవస్థానంలో డాక్టర్గా పనిచేస్తున్న తిరుపతి వాస్తవ్యులు డాక్టర్ పేముల మునివెంకటరామ్ గారిని వివాహమాడారు. వివాహానంతరం మెడికల్ సీట్ వచ్చినప్పటికీ తమ పిల్లల పెంపకంకు ప్రాముఖ్యతనిచ్చారు. టీచర్ విశాల గారు మరియు డాక్టర్ రామ్ గారి దంపతులు చిద్వి, రమ్య, కీర్తి, లత అను 4 పిల్లలను పొందారు. మెట్టినింట ఎన్నో కుటుంబ బాధ్యతలతో జీవితంలో ఆటుపోటులకు లోనై మధ్యతరగతి జీవితం గడిపి తన ఆర్థిక, మానసిక స్వేచ్ఛకు నడుం కట్టి దృఢ నిశ్చయంతో మళ్ళీ చదువుల పట్ల ధ్యాస పెట్టి తన ఎంఎస్సీ ఇన్ బాటనీ పూర్తి చేశారు. అయినప్పటికీ చిన్నతనంలో తమ పిల్లల పెంపకం, ఆరోగ్యం తన ప్రధాన కర్తవ్యంగా భావించి అమ్మగా నిరంకుశ శ్రమ చేసి 4 పెద్ద చేశారు. తమ 4 పిల్లలకు పాఠశాల వెళ్ళే వయసు వచ్చాక తాను పిల్లలు చదివే పాఠశాలలో ఉపాధ్యాయునిగా వృత్తి ఎంచుకున్నారు. తమ చివరి పిల్లలు మొదటి తరగతి ఉన్నప్పుడు మొదటి తరగతి టీచర్గా, పెద్ద పిల్లలు 10వ తరగతి అయినప్పుడు 10వ తరగతి ఫిజిక్స్ టీచర్గా తమ సామర్థ్యాన్ని పక్కన పెట్టి తమ పిల్లలతో పాటు తాను సాగుతూ ఇంట్లో అమ్మ గోరు ముద్దలు పెడుతూ బడిలో విద్యాబుద్ధులు నేర్పుతూ అన్ని వేళలా తోడున్నారు. ఈ క్రమంలో తన బిఎడ్ చెన్నై యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి 1998లో గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా మొదటిసారి బాధ్యత చేపట్టారు. ఇంటికి 2.5 గంటల దూరంలో తన మొదటి పోస్టింగ్ ఉన్నప్పటికీ ఉద్యోగం కొరకు రోజు 5 గంటలు ప్రయాణించి తమ మనసుని పిల్లల పట్ల ఉంచి ఓ మహిళ మహాకాళిల ఉద్యోగం, కుటుంబం, పిల్లలు, ఇంటి పాలన అన్ని కర్తవ్యాలను ఎలా నెరవేర్చగలదో చూపుతూ నేటి తరం యువతికి గొప్ప ఉదాహరణగా నిలిచారు. తన భర్తకు భరోసాగా నిలిచారు. తమ పిల్లలు యుక్త వయసుకి వచ్చాక చదివే వాళ్ళని స్వతంత్రంగా నిలబెడుతుందని నమ్మి దృఢ సంకల్పంతో వారిని ప్రేరేపించి డాక్టర్ రామ్ గారు మరియు టీచర్ విశాల గారి దంపతులు రాష్ట్రంలోని ఉత్తమ పాఠశాలలను వెతికి తమ పిల్లలందరినీ నెల్లూరులోని రత్నం పాఠశాలలో స్కాలర్షిప్తో చదివించారు. పిల్లల్ని దూరం పంపి సతమతమై ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడ్చిన అమ్మ మనస్సు మా అందరికీ మార్గదర్శకమైంది. తండ్రి ప్రోత్సాహం వెన్నుతట్టి నడిపించింది. తాను నాటిన పునాది, ముందు చూపు, కృషి తమ పిల్లల భవిష్యత్తును చక్కదిద్ది వారు ఉన్నత స్థాయి చేరుకోవడానికి దోహదపడింది. తమ పిల్లలు గొప్ప డాక్టర్ మరియు ఇంజనీర్లుగా రాణించారు. ఈ క్రమంలో తమ పిల్లలు అండర్ గ్రాడ్యుయేట్, ఇంటర్మీడియట్ చదువులు కొనసాగిస్తున్న సమయంలో 2 సంవత్సరాల వ్యవధిలో తన ప్రాణానికి ప్రాణమైన తల్లిదండ్రులు, అన్నయ్య, భర్తను పోగొట్టుకున్నారు. తన శారీరక, మానసిక భావోద్వేగాలు ఒక్కసారిగా కుప్పకూలిన ధైర్యం, సంకల్పంని కూడగట్టుకొని తమ పిల్లలకు అండలుగా నిల్చున్నారు. ఒక్కరే తమ 4 పిల్లల్ని చదివించి పెళ్లిళ్ళు చేసి వారిని స్థిరపరిచారు. జీవిత మలుపులలో వారు దేశ విదేశాలలో జీవనం సాగించగా గత 19 సంవత్సరాలుగా ఒంటరిగా తిరుపతిలో నివసిస్తూ తాను ఒక గొప్ప అమ్మగా, మహిళగా, ఉపాధ్యాయునిగా నిలిచి ఎందరో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టి తన జీవితాన్ని త్యాగం చేస్తూ
ఎందరో జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఇదే రోజు ఫిబ్రవరి 28, 2006న తన భర్త సుదీర తీరాలకు చేరుకొని 19 సంవత్సరాల తర్వాత అదే రోజున రిటైర్ అవుతూ అందరి మన్ననలు సత్కారం పొంది ఒక గొప్ప భార్యగా నిలుచున్నారు. ఆ తీరాలలో ఉన్న మా తండ్రిని, తన తల్లిదండ్రులు, అన్నయ్యను, ఇక్కడ ఉన్న మమ్మల్ని, తన బంధుమిత్రులను గర్వపరుస్తున్నారు. తన జీవితాన్ని తడితే రాలిపడ ముత్యపు చినుకులలో మేము, ఇంకా ఎందరో విద్యార్థుల భవిష్యత్తు. ఎవ్రీవన్ హ్యాస్ ఎ డిఫరెంట్ లైఫ్. సమ్ ఆర్ టెస్టెడ్ అండ్ ఛాలెంజ్డ్ మోర్ దెన్ అదర్స్. Growing up as an adorable, sensitive girl to be a mom for 4 and an independent woman, how she navigated all the challenges and stood out to be a strong woman, living all by herself for 19 years, and yet keeping that faith, hope and smile, marching forward, radiating courage. Her life needs to be told, unknown to many, to draw motivation to achieve heights in life. Here's to our mom. We salute as kids and as your first students.